కాకుండా కుట్ర పన్ని నన్ను జైలు పాలు చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ ఉదంతా వల్ల నేను చెప్పిన నీవు ఇవాళ ఎందుకు ఇవాళ రాజీ పడుతున్నావు అంటే నీ ఢిల్లీ పెద్దల ఒత్తిడా జన్ 10 ఒత్తిడా లేకపోతే మీ కాంగ్రెస్ అధిష్టానం లోపాయికారిగా ఈ బిఆర్ఎస్ పార్టీతోని కేసీఆర్ తోని ఏదైనా రాష్ట్ర ఒప్పందాలు చేసుకున్నదా ఇవాళ నరేంద్ర మోడీ గారిని బీజేపీని ఇవాళ ఎదుర్కోవాలంటే ఇవాళ మాకు సరిపోవడం లేదు ఈ యొక్క విపక్ష కూటముల పేరు మీద అవినీతి పార్టీలు కుటుంబ పార్టీలు వంశపారపద రాజకీయాలు అన్ని పార్టీలు ఏకమైనా ప్రజలు ఇంకా నరేంద్ర మోడీ వైపే మొగ్గు చూపుతున్నారు కాబట్టి మీరు సైతం మాతో కలవాలి లేదా మేము సైతం మీతో వస్తామని కేసీఆర్ కు వంత పాడుతున్నారా అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకేమాత్రం పౌరుషం ఉన్నా ఇవాళ తెలంగాణకు జరిగినటువంటి ఇవాళ ఏదైతే అన్యాయం కానివ్వండి మొత్తం తెలంగాణలో ఒక రాజరిక వ్యవస్థకు తెరలేపినటువంటి కేసీఆర్ పట్ల నీకు నిజంగా ప్రజాస్వామికంగా న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని చిత్తశుద్ధి ఉన్నట్టయితే వెంటనే ఈ ఫోన్ ట్యాపింగ్ లో బయటకు వచ్చిన పేర్ల మీద ఎందుకు విచారణ జరపరు ఎందుకు చర్యలు చేపట్టారు ఆ సూత్రధారులు ఎవరో బయటకు వచ్చింది కాబట్టి ఆ సూత్రధారుల మీద చర్యలు తీసుకోవాల్సిందే భారతీయ జనతా పార్టీ డిమాండ్ తప్పితే ఇతరత్ర కాదు మీరు రేవంత్ రెడ్డి గారు కేవలం కుర్చీ కోసము ఇవాళ మీ యొక్క హైకమాండ్ ఒత్తిడికి లొంగిపోతారా తెలంగాణ సమాజానికి మీరు జవాబు చెప్తారా లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వెలికి వచ్చేటువంటి అన్ని అంశాలను ప్రజల నుంచి దృష్టి మళ్లించేదానికి ఇవాళ మీరు రాజముద్ర విషయం కానివ్వండి తెలంగాణ రాష్ట్ర గీత విషయంలో అనేకమైనటువంటి మరి ఈ రకంగా ప్రజలు తప్పుదో విట్టే విధంగా తెర మీదకి తీసుకొస్తాను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు మడమ తిప్పదు దానికి సూత్రాలు ఎవరైనా వారి బాధ్యులు ఎవరైనా వారికి కఠినమైన శిక్ష పడే వరకు రాజకీయ పోరాటం తెరలేపడానికే ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఈ ఉద్యమానికి ఇవాళ శంకారావాన్ని పూరిస్తున్నాం ఈ ఉద్యమాన్ని పల్లె పల్లెకు ఈ రకంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఒకవైపు రాజకీయ పరమైన పోరాటంతో పాటు ప్రజా పోరాటంతో పాటు అవసరమైతే ఖచ్చితంగా న్యాయపరమైన పోరాటాన్ని కూడా అనేక మంది మేధావులు విద్యావంతులు ముందుకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తాడో పీడ తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఈ యొక్క తెలంగాణకు పట్టిన చీడను తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే భవిష్యత్తులో ఏ పార్టీ ఏ నాయకుడు ఈ రకంగా అధికార యంత్రాంగాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే దానికి మరి ఏమాత్రం కూడా సహించని విధంగా తెలంగాణ సమాజంతో కలిసి నడవాల్సిందిగా నేను ఇవాళ పిలుపునిస్తున్నాను రేవంత్ రెడ్డి గారు లేనట్లయితే తప్పకుండా మీరు సైతం కూడా మీ పార్టీ సైతం కూడా రాజకీయ మూల్యం చెల్లించుకునే రోజులు వస్తుందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను 5 సంవత్సరాలు ఈ రకంగా వాయిదాల పేరు మీద ప్రజలకు ఇచ్చిన హామీలను వాగ్దానాలను ఆ రకంగా విస్మరించి ఈ రకమైనటువంటి మరి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు నడుపుతామంటే భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఈ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగబోతున్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని పాలించే శక్తిగా ఇవాళ బీజేపీ ఎదిగింది కాబట్టి బీజేపీలో ప్రజలు ఇవాళ తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఒక నమ్మకంతో విశ్వాసంతో మా వైపు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మేము గతంలో కూడా గవర్నర్ గారికి విన్నపించాం సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే లేనట్లయితే ఇవాళ కాంగ్రెస్ టిఆర్ఎస్